కరివేపాకు పొడిని ఎలా చేసుకోవాలి సింపుల్గా టేస్టీగా చూపిస్తాను. ఇలాగా ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు కరివేపాకు మొత్తం ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. ఇలాగా ఆకుకి ఏదైనా మచ్చలున్నా అలా మొత్తం సపరేట్ చేసి ఈ విధంగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకొని మొత్తం ఆకంతా కూడా క్లీన్గా కడగాలన్నమాట. ఇలాగా శుభ్రంగా ఒక్కొక్క ఆకుగా కడిగినట్లుగా మొత్తం చేయి పెట్టి మనం ఇలా అంటాం కదా, సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫుల్గా అవి నిండేంత వరకు వాటర్ పోసుకొని ఇలాగ చేయి పెట్టి నీట్గా మొత్తం ఆకులు కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుతూ వాష్ చేయాలి. ఈ కరివేపాకు అంతటిని కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వడకట్టి చూపిస్తాను చూడండి. ఇలా మొత్తం మునిగేంత వరకు ఇలా చేతితో ఇలాగా చేస్తూ వాష్ చేసుకోవాలి. ఇసుక మట్టి ఏదైనా ఉన్నా సరే అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేతితో తీసుకుంటూ పక్కన వేరొక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా మీకు ఎంత అయితే కరివేపాకు ఇంట్లో ఉంటుంది కదా, వేస్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఎక్కువ తీసుకుంటాము. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాగా మీరు చేసి రెడీగా ఇలా పెట్టుకున్నారంటే మార్నింగ్ టిఫిన్లోకి ఆ పౌడర్ అనేది అన్నంలోకైనా దేనిలోకైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం వాష్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బౌల్లోనే పెడితే కింద వాటర్ అలాగే ఉండిపోతాయి అన్నమాట. అందుకని వాటర్ అంతా కూడా పోవాలని చెప్పి నేను ఇలాగ మళ్ళీ స్టెయిన్ చేస్తున్నాను, వడకడుతున్నాను. చూడండి, ఇంకా ఇందులో వాటర్ ఉంది. చూడండి, డ్రాప్గా కింద పడుతూ ఉంటుంది అనమాట. అదిగో చూడండి, వాటర్ వస్తూనే ఉంది. ఇలా కూడా వడకట్టి ఫస్ట్ కడగాలి, తర్వాత ఇలా వడకట్టాలి. వడకట్టిన తర్వాత చాలా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయ్యాక చూడు వాటర్ ఇంకా ఉంది. ఆకుల మధ్యలో కూడా ఉంటుంది కదా వాటర్. ఇదిగోండి వాటర్ డ్రాప్స్ మీకు చూపిస్తున్నాను. తర్వాత ఎండలో అయినా లేదా ఫ్యాన్ కింద అయినా మీరు ఎక్కడైనా ఇలాగా విడివిడిగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఇలాగా చల్లుతూ ఆకంతటిని కూడా ఆరబెట్టుకోవాలి. ఇలా మొత్తం ఆకులు ఒకదానికి ఒకటి కలవకుండా ఇలా ఒకటి అంటుకుపోయి ఉంటాయి కదా, అవి కూడా మనం చేతితో ఇలా తీసుకుంటూ మొత్తం ఇలాగా అన్నీ వాటర్ అంతా బాగా ఆరిపోయే విధంగా మనం ఇలాగా చేస్తూ ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా పర్వాలేదు, ఎండలో అయితే ఇంకా మంచిది. చూడండి, ఒక్కొక్క ఆకు కలిసిపోయిందనమాట. ఇలా చేతితో విడదీస్తూ ఇలాగా డ్రై చేసుకోవాలి. ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఇలా చేతితో ఇలా అంటూ ఉంటే మన చేతికి తెలుస్తుంది అనమాట తడి ఉందా లేదా అని చెప్పేసి. చూడండి, ఇలాగా సౌండ్ అనేది లైట్గా ఆరితే సౌండ్ వస్తుంది. ఆకు కొంచెం లైట్గా తడి లేకుండా చూడండి, ఇలాగా మనము తడి లేకుండా కడిగి శుభ్రంగా నేను ఇలాగా 3 వచ్చింది నాకు. ఇలా పిరికిలతో చేతిలో ఫుల్గా తీసుకుంటే 3 పిరికిళ్ళని వచ్చేలాగా నేను తీసుకున్నాను. నేను చెప్పేది ఈ 3 పిరికిళ్ళ క్వాంటిటీ చెప్తున్నాను ఇప్పుడు. ఇందులోకి కావాల్సినవి వచ్చేసి 5 ఎండుమిర్చిని తీసుకున్నాను, 1.5 ఇంచ్ 1.5 అంగుళం చింతపండు తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. ధనియాలు
లేదు ఇంట్లో ధనియాలు లేవు, ఈ పౌడర్లే ఉన్నాయంటే మీరు ఏం చేస్తారంటే మిక్సీ పట్టేటప్పుడు వేయించిన పొడిలు ఉంటాయి కదా, ఆల్రెడీ పట్టుకున్నవి ఉంటాయి అలాగా, అవి కూడా మిక్సీలో వేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కరివేపాకు అంతా కూడా ఫస్ట్ వేయించుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుతూ లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా స్లోగా కలపాలన్నమాట. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఇది ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఆకు మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది, క్రిస్పీగా కరకరలాడేలాగా ఉంటుంది అన్నమాట. చేతితో పట్టుకుంటే పౌడర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అప్పుడు ఇందులో తడి అనేది ఉండకుండా చూసుకుంటే చాలు. తడి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోతుంది అన్నమాట. అందుకని తడి లేకుండా ఇలా వేయించుకొని చూడండి, నేను చూపిస్తున్నాను. ఇది ఇంకా మొత్తం ఏమీ పొడి అవ్వట్లేదు, అంటే ఇంకా కూడా కొంచెం ఆగాలని వేయించుకోవాలి. చూడండి, కొన్ని మాత్రమే ఇలా పొడవుతున్నాయి, ఇంకా కొంతసేపు వేయించుకోవాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాను. ఎప్పటి వరకు వేయించుకోవాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మాడిపోకుండా ఆకులు మంచిగా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఇందాకటి మీద ఇది చాలా బాగా వేగిందనమాట, మొత్తం పొడి పొడి అయిపోతుంది. అయితే స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది, కరివేపాకు స్మెల్. చూడండి, మొత్తం ఇన్నిసార్లు మీకు చూపించాను, 3 సార్లు చూపించాను. ఇలా పౌడర్ అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా, తొడియాలు తీయకుండా వేయించుకోండి ఫస్ట్. తొడియాలు తీస్తే అది అందులోంతా బయటకు వచ్చేసి గింజలు అవి తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఇవి ఆగం, పచ్చిమిర్చి ఎండుమిర్చి. అందుకని ఫస్ట్ ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కళాయిలోకి అన్నీ కూడా పొడిగానే వేయించుకోవాలి. నేను చెప్పేదంతా కూడా ఇవి 3 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు వేయించిన ధనియాల పొడి కూడా ఉంది అని అనుకుంటే అది మీరు పక్కన పెట్టుకోండి. ఆల్రెడీ వేయించుకునిందే కాబట్టి పక్కన పెట్టుకోండి. వేయించుకొని ఏమైనా ఉంటే వేయించుకోండి. జీలకర్ర కూడా వేయించుకొని కొంతమంది ఇంట్లో రెడీమేడ్గా పెట్టుకుంటారు కదా, వాళ్ళు కూడా ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వేయించుకున్న పొడి చేసుకున్నది ఉంటుంది కదా, అది మీరు డైరెక్ట్గా మిక్సీలో వేసుకోవచ్చు. కరివేపాకు ఎండుమిర్చిని మాత్రం వేయించుకుంటే సరిపోతుంది. ఉన్నవాళ్ళు ఇలాగా ధనియాలు జీలకర్ర వేయించుకుని ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర లాస్ట్, ఇంకా ధనియాలు బాగా వేగిపోయింది, ఆఫ్ చేయబోతున్నాము ఫ్లేమ్ అన్నప్పుడు ఇది వేసుకోవాలన్నమాట. జీలకర్ర 1 నిమిషం పాటు దోరగా వీటిని వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది ఇవి కూడా వేయించేటప్పుడు. చూడండి, లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా చక్కగా వేగేంత వరకు, మాడిపోకూడదు, మంచిగా వేయించుకోవాలి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కగా తీసుకొని ఇవన్నీ కూడా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. చల్లారనివ్వండి ఇవన్నీ కూడా. ఇవి మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఎండుమిర్చి ఉంటుంది కదా, వీటి తొడియాలను తీసి పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి కూడా వేగేటప్పుడు లాస్ట్లో వేగినట్లుగా ఉబ్బుతాయి, కొంచెం లావుగా ఫ్లాట్గా ఉంటాయి కదా వేసే ముందు. వేగిన తర్వాత ఇలా ఉబ్బుతాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ చక్కగా ఆరిపోయినాయి. ఎంతోసేపు పట్టదు, మనం దూరగా వేయించుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు
వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి ఈ విధంగా. తర్వాత ఇందులోకి వచ్చేసి కరివేపాకుని వేసుకోవాలి. ఈ కరివేపాకు వెంటనే పౌడర్ అయిపోతుంది. సో అందుకు ధనియాలు వచ్చేసి కొంచెం లేట్ అవుతుందన్నమాట. అందుకు ముందు వాటిని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, తర్వాత ఉప్పు, అలాగే చింతపండు, ఇవి ఆప్షనల్ అనమాట. వేసుకున్నా ఓకే, తొడియాలు తీసుకొని వేసుకోవచ్చు, ఇలా కూడా వేసేసుకోవచ్చు. ఉంటే వేసుకుని టేస్ట్ కోసం నేను వేస్తున్నాను. ఒక 5 వేసాను చిన్నులపాయలు వేసి ఇలాగా ఒకే ఒక్క తిప్పితే చాలు. ఈ విధంగా కరివేపాకు పొడి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇది దగ్గర పెట్టుకున్నారంటే ఎప్పుడైనా హడావిడిగా లేకుండా చట్నీలని, ఇడ్లీ పొడిలని అవేమి అవసరం లేకుండా ఇది ఎంతో హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇదంతా ఒకసారి ట్రై చేయండి. ఇది నాకు అమ్మ చిన్నప్పుడు చేస్తూ ఉండేది. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు పొడి ఇడ్లీకి, దోశకి, అలాగే అన్నంలో కూడా వేడి అన్నంలో తింటే నెయ్యి వేసుకొని ఇంకా బాగుంటుంది. నేను చూపిస్తున్నాను మీకు ఇక్కడ. వేడి అన్నం తీసుకొని ఆ పొడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా మంచిది ఇది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా మంచిది ఇది హెల్త్కి కరివేపాకు. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, నేను చేసిన విధంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.